నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ నేను సునీల్ కుకట్పల్లి కల్తీ కల్లు కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటన జరిగిన వెంటనే కాంపౌండ్ నిర్వాహకుడు కూనా సత్యం గౌడ్ పరారయ్యాడు ప్రత్యేక బృందాలు గాలించి అతడిని అరెస్టు చేశాయి ఇక ఇప్పటికే ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కల్తీ కల్లు ఘటనలో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు అస్వస్థతకు గురై చనిపోయిన వారిలో ఎక్కువ మంది సాయి చరణ్ కాలనీ హైదర్ నగర్ అలాగే సర్దార్ పటేల్ నగర్లోని కల్లు కాంపౌండ్లో కల్లు తాగిన వారే ఉన్నారు ఈ కాంపౌండ్ల వ్యాపారి కూనా సత్యం గౌడ్ను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు ఇప్పటికే ఇతని కుమారులు ఇద్దరిని మరో ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు కల్తీ కల్లు ఘటన వెనుక ఉన్న ఇతర వ్యాపారులు ఎవరు అల్ఫాజోలం డైజోఫామ్ కల్లు కాంపౌండ్లోకి ఎలా చేరాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు విచారణ అనంతరం మరింత మంది కల్లు వ్యాపారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ కల్తీ మాఫియా వెనుక లోకల్ లీడర్లు ఎక్సైజ్ అధికారులు పోలీసుల పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి మరోవైపు కుకట్పల్లి కల్తీ కల్లు వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది బాలానగర్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ వేణుకుమార్ను సస్పెండ్ చేసింది అలాగే మరో 4 అధికారుల పాత్రపై దర్యాప్తు జరుపుతోంది డిటిఎఫ్ నర్సిరెడ్డి ఏఈఎస్ మాధవయ్య ఈఎస్ ఫయాజ్ ఏఈఎస్ జీవన్ కిరణ్ పాత్రపై ఆరా తీస్తోంది ఈ వ్యవహారంలో వీరి నిర్లక్ష్యం అవినీతి ఉందని తెలిస్తే వారిపైన యాక్షన్ తీసుకోవాలని భావిస్తోంది కల్తీ కల్లు ఎఫెక్ట్తో ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులపై యాక్షన్తో పాటు కల్లు కాంపౌండ్లపై ఫోకస్ చేసింది ప్రభుత్వం కుకట్పల్లిలోని 5 కల్లు కాంపౌండ్లో సీజ్ చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు హైదర్ నగర్ శంషీగూడ భాగ్యనగర్ సర్దార్ పటేల్ నగర్ సాయి చరణ్ కాలనీల్లోని కల్లు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు కల్లు కాంపౌండ్ల నుంచి శాంపుల్ సేకరించారు అధికారులు ఇప్పటికే సేకరించినటువంటి శాంపిల్స్ను టెస్ట్ చేయగా మోతాదుకు మించి మత్తు పదార్థాలు కలిపినట్లు గుర్తించారు దీంతో ఆయా కల్లు దుకాణాలను సీజ్ చేశారు అధికారులు కల్తీ కల్లు ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందారు మరో 2 పరిస్థితి విషమంగా ఉంది మిగతా వారికి చికిత్స కొనసాగుతోంది ప్రస్తుతం ఆసుపత్రిలో 51 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు గాంధీ ఆసుపత్రిలో 15 మంది నిమ్స్లో 34 మంది ఈఎస్ఐ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కొక్కరు చికిత్స పొందుతున్నారు